పార్టీని నడుపుతున్నాడా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా? ఏం లేదు కదా. కానీ ఆ ఇష్యూని అంత రచ్చ ఎందుకు చేశారు అంటే తను ఒక విక్టిమ్ కార్డు ప్లే చేశాడు అక్కడ. అయ్యో నన్ను తెలంగాణ వాళ్ళు తిట్టేసారు కనుక జగన్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఏమైనా చేయాలనుకున్నాడు? ఏమీ లేదు కదా. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జగనే వెళ్ళి యాజిటేషన్లో కూడా పార్టిసిపేట్ చేశాడు వైజాగ్లో. కానీ పవన్ కళ్యాణ్ అటెండ్ కాదు ఆ రోజు 2019కి ముందు. అలాంటిది పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏం చేశాడు? ఈయన తిడతాడు ఫస్ట్, నా కొరకల్లా రన్ని చూసుకుందాం, చెప్పులు తీసుకు కొడతారా రౌడీలు, వైసీపీ రౌడీలు అని. వైసీపీ సంబంధించిన నాయకులందరూ వరుసపెట్టి విమర్శిస్తారు. విమర్శించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇదిగో చూశారు నన్ను అన్యాయం చేసేస్తున్నాను, నేను ఇంత మాట్లాడుతున్నాను, నా వెనకాల ఎవరు లేరా, ఎవరు లేరనే కదా మీ ధైర్యం అంటాడు. అనగానే అట్లా అదేంటన్నా నీ వెనకాల మేమందరం ఉన్నామన్నా, ప్రాణాలు అర్పించేస్తామన్నా అప్పుడు వస్తారు కేడర్. అప్పుడు వీళ్ళు ఏదో తిడతారు, అవతల తిట్టగానే వాళ్ళు తిడతారు, అది చూసారా తిట్టేస్తున్నారు. ఇది ఒక వ్యూహం, అంతేనా? ఒక కన్విన్సింగ్ కన్ఫ్యూజింగ్ వ్యూహం. ప్రత్యర్థిని కన్ఫ్యూజ్ చేస్తూ మన వాళ్ళని కన్విన్స్ చేసే వ్యూహం. చాలా చక్కటి గేమ్ ఆడుతున్నాడు ఆయన. చంద్రబాబు వల్ల కూడా కాని గేమ్ ఆడుతున్నాడు ఆయన. అది ఇక్కడ మనం గ్రహించాల్సింది. కానీ ఈ మధ్యన పార్టీ బలోపేతానికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇది కూడా ఈ నిర్మాణ సారథుల కమిటీ కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మొత్తం ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అనేది. అంటే ఇండివిజువల్ డెసిషన్స్ ఏమైనా తీసుకోబోతున్నారా పార్టీకి సంబంధించి? ఇప్పుడు పార్టీ పెట్టి అన్నాళ్ళు అయిందండి. ఏంది ఇందులో కూడా సర్వే చేసి ఎవరినో తీస్తారంట, నాకు అర్థం కాలేదు. బూత్ కమిటీలు ఏమైనా ఓ పక్కన నీకు సర్ జరుగుతోంది, తెలుగుదేశం వాళ్ళు మీటింగ్లు పెట్టారు, వైసీపీ వాళ్ళు మీటింగ్లు పెట్టారు, తిరుగుతున్నారు కదా. నీ పార్టీ వాడు ఏం చేయాలి? సర్రు ఉన్న ఎమ్మెల్యేలను వాళ్ళు చూసుకుంటారు, ఓకే నియోజకవర్గ ఇన్ఛార్జీలు. నీ బూత్ కమిటీలు అయ్యి ఇప్పుడు బూత్ కమిటీ వాడు కదా సర్లో ఉన్నటువంటి ఆ బిఎల్ఓలతో తిరిగి మన వాళ్ళ ఓట్లు పోకుండా చూడాల్సిన వాడు. సంస్థాగత నిర్మాణంలో ఆ పని ఎక్కడ చేస్తుంది ఇప్పుడు?